హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పన్నీర్ కర్రీ చపాతీ. పన్నీర్ ఎంత తెలుసా? ఎంత గెస్ చేయండి. మాకైతే 20 రూపీస్కే వచ్చింది. మొన్న అయితే 15 రూపాయలకి వచ్చింది. దేంట్లో పెట్టాను కదా మీకు జెట్ పోస్ట్. కావాల్సిన పదార్థాలు ఇదిగోండి: టమాటాలు, ఉల్లిగడ్డలు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. కడాయిలో కొంచెం నూనె పోసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటాయి, పచ్చివాసన లేకుండా. కొంచెం పసుపు, ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయేటట్టు కొంచెం ఒక 2-3 నిమిషాలు అంతే ఫ్రై చేసుకోవాలి. అదే కడాయిలోనే కొంచెం నూనె ఉంటుంది కదా, ఉల్లిగడ్డలు, 2-3 జీడిపప్పులు, 4-5 పచ్చిమిరపకాయలు, కొంచెం సాజీరా. ఇదిగో నా ఈ మసాలాలన్నీ ఒక డబ్బాలో పెట్టుకుంటాను. ఇదిగోండి కొంచెం సాజీరా, 2 లవంగాలు, కొంచెం చెక్క, అంతే కట్ట. మగ్గినాక మిక్సీ పెట్టాలా. కొంచెం లైట్గా ఓకే పచ్చివాసన అయ్యేటట్టు టమాటాలు అదే కడాయిలో కొంచెం కాలుతుంది. చల్లగేదాకా వెయిట్ చేద్దాం. అల్లం వెల్లిగడ్డ వేసిన కొంచెం నూనె పోసి ఇది కొంచెం ఫ్రై కావాలా. ఇందాక ఉల్లిగడ్డలు, టమాటాలు అన్నీ ఫ్రై చేసాం కదా, అది మిక్సీ పట్టాను. దీంట్లో పోయాలంగా. ఇది కొంచెం పచ్చి వాసన, ఆల్రెడీ ఫ్రై చేసినట్టు కాబట్టి ఏం పర్వాలేదు. కొబ్బరి, కొత్తిమీర, ఎల్లిపాయలు మిక్సీ పట్టి ఇది కూడా దాంట్లో వేయాలా. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, కారం. ఇప్పుడు ఈ పన్నీర్ ముక్కలలో ఇందులో వేయాలి. అంతే, కాసేపు ఉడకనిస్తే పన్నీర్ కర్రీ రెడీ. టేస్ట్ చెప్తాను ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ట్రై చేసుకోండి, చెయ్యండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.